ఇప్పుడు సుమన్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీ కీరవాణి గారికి, వెన్నెల మేడం గారికి, సుచిత్ర మేడం గారికి, దయాకర్ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, దయాకర్ గారి అభిమానులు, మీ అందరికీ నమస్కారం. సో మురళి గారు సినిమా గురించి అన్నీ చెప్పేశారు. బట్ నేను ఈ సినిమాకి ఎంటర్ అయినప్పుడు మామూలుగా అందరూ ఫోన్లో మాకు కథలు చెప్తే చాలా డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ క్యారెక్టర్ అంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని మామూలు అదే రొటీన్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్స్ రిపీట్ అవుతుంటాను. బట్ వెళ్ళంగానే మురళి గారు ఫస్ట్ ఆయన ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు ఇల్లు, స్టూడియో ఇవన్నీ చూపిస్తే రియలీ అంటే ఆల్రెడీ ఒక మనిషి అంటే సినిమా ఫీల్డ్లో చాలా మంది ఉన్నారండి. అంటే సాక్రిఫైస్ చేసాం, కాంట్రిబ్యూట్ చేసాం అని అంటున్నారు. యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో, నా 46 years ఎక్స్పీరియన్స్లో కాంట్రిబ్యూషన్ సాక్రిఫైస్ చేసిన ఏకైక హీరో ఎవరంటే కమల్ హాసన్ అండి. ఆయన సంపాదించిన డబ్బు మొత్తం సినిమా మేకింగ్లో, సినిమాకే ఆయన పెట్టి మొన్న 3 years బిఫోరే సొంత ఇంటికి వెళ్ళారు ఆయన. అంతవరకు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు. సో అంతకన్నా ఉందా? కమల్ హాసన్ ఓ రెంటెడ్ హౌస్లో ఉంటూ 3 years బ్యాక్ ఓన్లీ హీ వెంట ఇన్ టు హిజ్ ఓన్ హౌస్. దాని తర్వాత రామోజీరావు గారు ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు వరల్డ్లో కూడా ఏంటంటే రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎవ్రీబడి నోస్ అండ్ వాట్ ఏ కాంట్రిబ్యూషన్. మన తెలుగు వాళ్ళు అందరూ చాలా గర్వంగా ఉండాలి. 2500 acres వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ దేర్. సో తర్వాత చాలా మంది స్టూడియో నేను చూశాను కానీ బట్ మురళి గారు ఏదో ఉన్నారని చెప్పట్లేదు. ఎవ్రీథింగ్ అంటే ఆయన ప్రిపరేషన్ అన్నిటికీ రెడీ అయిపోయారు. అంటే టోటల్గా ప్యాషనేట్గా అది అన్ని ఏమేమి ఉన్నాయో కెమెరా కానీ అది కానీ అన్నీ ఉన్నాయి. సరే ఓకే కథ విందామని చెప్పేసి నాకు కథ చెప్పారు. సో కథ చెప్పినప్పుడు నాకు కథ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది. ఎందుకంటే రియలీ డిఫరెంట్ స్టోరీ, అది రొటీన్ స్టోరీ కాదు చెప్పి రిలాక్స్ అయ్యాను. బట్ ఆయన చెప్పడంతో మెల్లిగా నేను ఎదురుకు వచ్చి క్యారెక్టర్ చెప్పారు. నాకు ఈ సినిమాలో ఇట్స్ వెరీ వెరీ వెరైటీ, డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఐ థ్యాంక్ మురళి గారు ఫర్ ఐఎమ్ గివెన్ మీ డిఫరెంట్ రోల్. ఎందుకంటే మాకంతా ఏంటంటే చేసి విసుగు వచ్చేసి ఇంకేదో మేము పాకెట్ మనీకో, కబడ్ మనీకో దానికే చేస్తున్నాం. వీఆర్ సర్చింగ్ ఫర్ రోల్స్, అంటే మంచి రోల్స్, నెగటివ్ ఆర్ పాజిటివ్. గివెన్ అ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ. కమింగ్ టు ద ఫిలిం, ఇందాక సాంగ్లోనే గద్దర్ గారు సాంగ్లోనే కథ అంతా వచ్చేసింది. ఐ థింక్ మీరు అందరూ డెఫినెట్లీ మీరు అర్థం చేసుకుని ఉంటారు. అండ్ 2 మెయిన్ అసెట్స్ ఎవరంటే వన్ ఇస్ కీరవాణి గారు అండ్ ఒకటేమో గద్దర్ గారు. సో కీరవాణి గారితో నా పరిచయం ఏంటంటే అందరూ అన్నమయ్య సినిమా, శ్రీరామదాస్ అనుకుంటారు, కాదు. దానికి ముందే ఆత్మబంధం చెప్పి ఒక సినిమాలో నాకు ఆయన బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చి పిక్చర్ 50% సాంగ్స్లోనే ఆడింది. అండ్ ఈరోజు మన మ్యూజిక్ ఇండస్ట్రీకి, టోటల్ మ్యూజిక్ ఇండస్ట్రీకి అంటే ఇండియాలో, సౌత్లో, తెలుగులో ఒక మనిషి అంటే ఆస్కర్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన సత్తా చూపించి ఆయన అక్కడ అవార్డు తీసుకోవడం అంత ఈజీ కాదు. అక్కడ మ్యానిపులేషన్ కానీ, లాబింగ్ కానీ ఇవన్నీ జరగదు. సో ఇట్స్ రియలీ ఏ గ్రేట్ ప్రైడ్ టు ఇండియా. అంటే మ్యూజిషియన్స్ అందరికీ ఏంటంటే ఇట్స్ రియలీ గ్రేట్ ప్రైడ్. అండ్ మ్యూజిక్ గురించి నేను ఒకటే చెప్పాలండి. టుడే ఇండియా ఏంటంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్. Music is the only one subject which can connect everybody. We are all fans to Pakistani music, China music and all that. So it's a great music director who has connected India all over the world. And మన ఇండియాలో so many states ఉన్నాయి, so many community ఉంది, అన్నీ ఉంది. సో అలాంటి ఒక గొప్ప మనిషి ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్ రావడం మురళి గారికి చాలా పెద్ద అదృష్టం అది. అండ్ గద్దర్ గారిది వన్ సైడ్లో అంటే ఆయన వే ఆఫ్ టెలింగ్ ఆ సాంగ్లో అందరికీ మనం ఏదో ఇప్పుడు చూసాం చప్పట్లు కొట్టేసి మనం వెళ్ళిపోవడం కాదండి. ఆ సాంగ్ని మళ్ళీ మళ్ళీ విని ఆయన ఏమేం చెప్పారో అవన్నీ మనం ఏంటంటే మనం పాటించాలి. అవన్నీ మనం అంతా ఆ ఫీల్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఈ పిక్చర్లో పనిచేసిన అందరూ ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ మినిస్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేసి, జనరల్గా ఇంత టైం ఎవరు ఉండరు, బట్ మీన్స్ ఆయన ఎఫెక్షన్ ఫర్ మురళి ఐ జస్ట్. అండ్ దయాకర్ గారు పరిచయం చేశారు. దయాకర్ గారికి ఏం తెలియదండి, మీరు కొంచెం హెల్ప్ చేయాలండి అది ఇది అని చెప్పారు. కానీ దయాకర్ గారు ఫస్ట్ షాట్ నాతో చేసినప్పుడే దుమ్ము లేపేశారు. ఆ డైలాగ్ ఇలాగని లేపారు. ఆయన ఆల్రెడీ 10 సినిమాలు చేసినట్టు ఉన్నారు కానీ ఇప్పుడు కూడా నాకు డౌట్ ఆయన ఏదైనా వేరేదైనా చేశారో నాకు డౌట్. సో బ్రహ్మాండంగా ఆయన రోల్ ఆయన పర్ఫెక్ట్గా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. మీ అందరిది ఆశీర్వాదాలు ఈ సినిమాపై ఉండాలి, దయాకర్ గారి మీద ఉండాలి, మురళి మీద ఉండాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, బ్యానర్ మంచి ఎదగాలి. ఇలా ఎంతో మందికి అవకాశాలు ఇవ్వాలి. ఎంతో మంది పాపం అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళందరికీ ఇస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.